హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జూన్ 27న కన్నప్పతో పాటు సినిమా రిలీజ్ అయిన మూవీ మార్గన్ ది బ్లాక్ డెవిల్. అసలు ఈ బ్లాక్ డెవిల్ సినిమాలో ఏంటంటే విజయ్ యాంథనీ హీరో అనమాట. సో ఈ విజయ్ యాంథనీ ఈ సినిమాలో ఏంటంటే పోలీస్ కాప్లా నటిస్తాడనమాట. సో బేసిక్గా సినిమా స్టోరీ ఏంటంటే సిటీలోని కొంతమంది అమ్మాయిలు ఉంటారు. మొత్తం ప్రతి అమ్మాయిని మొత్తం అందరినీ టార్గెట్ చేసి మొత్తం అందరినీ చంపేస్తూ ఉంటారు అనమాట. సో ఈ మార్గన్ ది బ్లాక్ డెవిల్ సినిమాని చూస్తుంటే మన్మథ మూవీ, సింబు యాక్ట్ చేసిన మన్మథ మూవీ అయితే నాకు గుర్తొస్తుంది అనమాట. సో ఈ అలాంటి సినిమా ఇది కూడా ఉంటుంది. సో ఎవరికైతే థ్రిల్లర్ జానర్ ఎవరైతే నచ్చుతారో వాళ్ళకి ఈ సినిమా అయితే చాలా బాగుంటుంది. యాక్షన్స్ కూడా ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అసలు ఇన్వెస్టిగేషన్, ఎవరు చంపారు, ఎలా చంపారు, ఎలా అంటే బేసిక్గా ఇన్వెస్టిగేషన్ సినిమాస్ అన్ని చాలా చాలా బాగుంటాయి. క్రితంలో వచ్చిన వైశాలి మూవీ కావచ్చు, ఈవెన్ చాలా సినిమాలు ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ సినిమా ఏదైనా సరే సినిమా చాలా బాగుంటుంది. అలాగా మార్గన్ మూవీ అయితే మాత్రం విజయ్ యాంథనీ చాలా బాగా చేశారని చెప్పొచ్చు. ఒక రకంగా మంచి మంచి ప్రొడక్ట్, మంచి సినిమా అయితే ప్రేక్షకులకి చూపించారని మాత్రం మనం చెప్పొచ్చు అనమాట. ఏదేమైనా సరే విజయ్ యాంథనీ చాలా కాలం నుంచి ఒక పర్ఫెక్ట్ సినిమా అయితే లేదు. బట్ ఈ సినిమాతో ఏంటంటే మంచి సినిమా అయితే వచ్చిందని మాత్రం మనం చెప్పొచ్చు. సో మీరు కూడా చూసండి మార్గన్ ది బ్లాక్ డెవిల్. యూ విల్ రియల్లీ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై.